నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే మోడీ సర్కారు లక్ష్యం. పీఎంఏవై ఉజ్వల పథకం లబ్ధిదారుల ముఖాముఖిలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సింథటిక్ డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. యువత మత్తుకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్న సిపి శ్రీకాంత్. గిరిపుత్రుల సంస్కృతికి అద్దం పడుతున్న నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్. సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్న కళా బృందాలు. ఎక్సెల్ ఎడ్యుకేషన్ ఫేర్ కు విశేష స్పందన. ఉన్నత ప్రమాణాలతో విదేశీ విద్యను అందించడమే లక్ష్యమన్న ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరవింద్ అరసవల్లి. ప్రతి పేదవాడికి గూడు కల్పించాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉజ్వల పథకం లబ్ధిదారులతో గురజాడ కళాక్షేత్రంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో పీఎంఏవై అమల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. దేశంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తుంది. ప్రధాని మోడీ గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. 1 కోటి మంది పట్టణ వాసులకు ఇల్లు ఇవ్వాలనే డిమాండ్ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని పెద్ద ఎత్తున చేపడుతుంది. ఈ పథకంతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులతో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖాముఖిగా సమావేశమయ్యారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. వారి మనోభావాలను తెలుసుకొని ఇంకా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఏపీ టిట్కో లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు, పట్టాలు, చెక్కులను అందజేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, టిట్కో మోడల్ హౌస్ నమూనాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, పలువురు ఉన్నత అధికారులతో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు. जो पॉजिटिव है और आप उत्साह दिखा रहे हैं, इसका पूरा फायदा उठाने के लिए अपने बच्चों के लिए, अपने परिवार के लिए, उसके लिए मैं आप बधाई देना चाहता हूँ. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కలిసాము, మీకు స్కీమ్ వచ్చింది, చాలా సంతోషం. ఇస్తామని చెప్పారు, ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్పారు. మాకు చాలా ఆనందం వేసిందండి. దానికి మేము అప్లై చేసుకున్నాము, అర్హులం కూడా అయ్యాము. మేము పునాదులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు ఇల్లు పూర్తయ్యేలోపు ఏ విధంగా అయితే మాకు డబ్బులు ఇస్తానన్నారో అదే విధంగా కూడా మాకు డబ్బులు ఇవ్వడం జరిగిందండి. మాకు పునాదులు స్టార్ట్ అయ్యేసరికి 60,000, స్లాబ్ అయ్యేసరికి ఒక 60,000, ప్లాస్టింగ్లు అయ్యేసరికి 30,000, మొత్తంగా ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి మాకు 1,80,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మాకు 1,50,000. మన రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి నుంచి ఒక 30,000 అందజేయడం జరిగిందండి. మాకు చాలా ఆనందం అనిపించింది. ఏపీలో 20 లక్షలకు పైగా ఇల్లు కేటాయించామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇంకా అవసరమైతే అదనపు ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రధాని మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి లబ్ధిదారుల మాటల్లో తెలుస్తుందన్నారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం 2,200 కోట్లు ఏపీకి కేటాయించామన్నారు. 42,345 మంది లబ్ధి చేకూర్చిందని చెప్పారు. 1 crore homes would be required to be built throughout the country. 1 crore. అంటే ఆయన జాయిన్ చేసినప్పుడు 1 కోటి మందికి దేశంలో అంటే అర్బన్ ఏరియాస్లో 1 కోటి మందికి ఇల్లు అవసరం ఉంటుంది అనేది ఒక డిమాండ్ వచ్చింది. I am talking about the Pradhan Mantri Awas Yojana in the urban areas. ఇవి అర్బన్ ఏరియాస్లో, అంటే మన అర్బన్ ఏరియాస్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ గురించి. और मुझे बहुत खुशी है आपको ये बताते हुए कि डिमांड असेसमेंट 1 करोड़ थी, पर हमने 1 करोड़ 22 लाख आवास ऑलरेडी सैंक्शन कर दिए हैं. అంటే మనకు 1 కోటి డిమాండ్ వస్తే దేశం మీద 1,22,00,000 ఇల్లు ఇప్పటికీ శాంక్షన్ చేయడం జరిగింది. और इसमें सबसे बड़ा आंकड़ा आंध्र प्रदेश का है, जहां पे 20,07,700 हमने सैंक्शन किया है. అంటే దేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మొత్తం దేశంలో 1,22,00,000 ఇస్తే 20 లక్షల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. और मैं आपको, मुझे बहुत खुशी हो रही है आपको ये बताते हैं कि कुछ थोड़ी मिसअंडरस्टैंडिंग थी शुरू में कि कुछ लोगों को दिए गए, पर वो जब सरकार बदला हुआ तो उसका नहीं किए. मुझे पूरा विश्वास दिलाया गया कि उनको भी इस पूरी स्कीम का लाभ बहुत जल्दी दिया जाएगा. ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించాలని నవరత్నాల్లో పొందుపరచాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. 17,000కు పైగా జగనన్న కాలనీలు ప్రధాని మోడీ సహకారంతో నిర్మించేందుకు నాంది పలికారని గుర్తు చేశారు.
వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి మీరు మా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన మోడీ గారికి, హర్దీప్ సింగ్ పూరి గారికి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు ఇళ్ళు శాంక్షన్ చేశారు, చాలా కృతజ్ఞతలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలం ఇచ్చి ఇప్పుడే మన ముందు చాలామంది అక్క చెల్లెమని చెప్పారు. విశాఖ నగరం అంటే కనీసం సెంటు లేని నిరుపేదైన అక్క చెల్లెమ్మలు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా అద్దెలో ఉంటూ అద్దె ఇళ్లలో ఉంటూ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పిన మాటని విశాఖ నగరంలో కూడా నెరవేర్చుకున్న సంగతి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ల స్థలంలో ఆ ఇంటి స్థలంలో నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారి ప్రోత్సాహంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ల స్థలాల ఒక ఇళ్ల స్థలం కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద 17,000 కాలనీలని జగనన్న నిర్మాణం చేయబోతా ఉన్నాడు. అవి కాలనీలు కాదు, ఊళ్ళు. అద్దె ఇళ్లలో బ్రతుకు ఇడుస్తున్న శ్రమజీవులకు సొంతింటి కలను నిజం చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కదులుతున్నాయి. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, హౌసింగ్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాణి విజయ నిర్మల, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏపీ వాసులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి. రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు ఏపీకి దగ్గర కావడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇన్నాళ్లు వేసవి తాపానికి విలువిల్లాడిపోయిన జనం రుతుపవనాల రాకతో చెల్లబడనున్నాయి. ఆదివారం నగరంలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి జల్లులు పడడంతో నగరవాసులు ఉపశమనం పొందారు. మాదక ద్రవ్యాల వినియోగంతో యువత మత్తులో చిత్తవుతోంది. బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో డ్రగ్స్ విక్రయాలు వినియోగంపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ దాడుల్లో సింథటిక్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సిపి శ్రీకాంత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రశాంత విశాఖకు విష సంస్కృతి చాప కింద నీరులా విస్తరిస్తుంది. మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ యువత పెడద్రోవ పడుతున్నారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రగ్ వినియోగదారులు, అమ్మకందారులపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రైవ్ లో గిరీష్ తేజనాయుడు అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గిరీష్ తేజనాయుడు ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ స్నేహితుల నుండి డ్రగ్స్ సేకరించి తనకు తెలిసిన సర్కిల్ కు ఎక్కువ ధరకు విక్రయించేవాడని సిపిసిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. గొలుసు కట్టులో పాల్గొన్న నిందితులు లింకేజీను వెలికి తీసేందుకు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. నిందితుల నుండి 63 ఎల్సీడీ డ్రగ్స్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవి సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. ఇవి 63 ఆయన కలిగి ఉన్నాడు. ఇంతకుముందు 80 ఆయన తెప్పించాడు. యాక్చువల్గా టోటల్గా 80 తెప్పించి మిగతా వాటిని సిటీలో సేల్ చేశాడు. ఈ 63 ఆయన దగ్గర ఉండగా ఆయన పొసెషన్లో నుండి సీజ్ చేయడం జరిగింది సిటీ టాస్క్ ఫోర్స్ నుండి. నగరంలో పెరుగుతున్న కల్చర్కి అనుగుణంగా కొంతమంది యువత పెడదారి పట్టుతూ ఈ బయట ఉన్న ప్రాంతాల నుండి బెంగళూరు, అదేవిధంగా గోవా, హైదరాబాదు ప్రాంతాల నుండి ఈ మాదక ద్రవ్యాలను ఇక్కడికి తీసుకొచ్చి కన్జ్యూమ్ చేయడానికి కానీ పర్సనల్గా, లేదంటే వాటిని విక్రయించడానికి కానీ ప్రయత్నిస్తున్నారు. వాటి మీద పూర్తి దృష్టి పెట్టి టాస్క్ ఫోర్స్లో ఒక ప్రత్యేకమైన యాంటీ నార్కోటిక్ సెల్ అనే దాన్ని ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ని బలోపేతం చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రత్యేకమైన దృష్టిలో భాగంగానే ఇక్కడ సమాచారం వచ్చిన వెంటనే వీళ్ళ మీద దాడులు నిర్వహించి వారి దగ్గర ఉన్న మాదక ద్రవ్యాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఎవరైతే ఈ తేజ నాయుడు ఉన్నారో
ఈయన ఇంతకుముందు వీటిని సేవించాడు ఒక కన్స్యూమర్ కింద. తర్వాత తను ఒక యాక్సిడెంట్లో గురవడం వలన అక్కడ డబ్బులు ఖర్చు అవడం వలన మళ్ళీ తిరిగి డబ్బులు ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అని చెప్పి అన్న దాని మీద తను అంతకుముందు ఎవరైతే ఫ్రెండ్స్ ద్వారా ఇదైతే సేవించాడో ఈ మాదక ద్రవ్యాన్ని ఆ గ్రూప్లోకే చేరి ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మెటీరియల్ని తెప్పించాడు. మనకు ఇన్వెస్టిగేషన్లో వచ్చిన దాని ప్రకారం ఇంతకుముందు ఒకసారి తెప్పించాడు, దాన్ని కన్జ్యూమ్ చేశాడని చెప్తున్నాడు. పోస్టల్ ద్వారా దీన్ని తెప్పిస్తున్నారు. తెప్పించిన తర్వాత దాన్ని ఇక్కడ తనకున్న క్లోజ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎవరైనా ఆ సర్కిల్లో ఉండి అడిగిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ కన్సంప్షన్ కోసం కానీ లేదంటే వాళ్ళు మళ్ళీ దాన్ని ఇచ్చేయడానికి సేల్ చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఏదైతే LSD బ్లాట్స్ని తీసుకొచ్చారో ఇది అక్కడ సుమారు ఒక 650 రూపాయల నుండి 1000 రూపాయల వరకు దాన్ని అక్కడ కొని ఇక్కడికి వచ్చేటప్పటికి దాన్ని ఒక 2000 రూపాయలకి అట్లా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. డ్రగ్స్ వినియోగం నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించాలని సిపి శ్రీకాంత్ సూచించారు. అసాధారణ డిప్రెషన్ సంకేతాలు కనిపిస్తే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్కు తీసుకురావాలన్నారు. తల్లిదండ్రులు సిటీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్లో సౌకర్యాలు పొందవచ్చని చెప్పారు. దీని ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని తెలిపారు. జాతీయ గిరిజన నృత్యోత్సవం మన్యం పుత్రుల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టింది. గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శనకు ఏయూ కాన్వకేషన్ హాల్ కొత్త సందడిని సంతరించుకుంది. 14 రాష్ట్రాలకు చెందిన 17 బృందాలు ఒకే చోట చేరి ఇస్తున్న నృత్య ప్రదర్శనలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేవారని ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో నృత్యోత్సవాలను విశాఖ వేదికగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్లో 14 రాష్ట్రాల నుండి 17 బృందాలు పాల్గొన్నాయి. ప్రదర్శనలో భాగంగా 2వ రోజు 9 రాష్ట్రాలకు చెందిన బృందాలు నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన బృందం కొమ్మకోయ డాన్స్ ప్రదర్శించింది. చండీగఢ్ మిషన్ హర్నా డాన్స్, కేరళ నుండి అత్తం నృత్యం, మణిపూర్ నుండి జౌలేకో నృత్యం, మధ్యప్రదేశ్ నుండి గుడుంబాజా, ఒడిశా నుండి బిర్లీ డాన్స్, తెలంగాణ నుండి గోండు డాన్స్, గుజరాత్ బృందం బిల్ డాన్స్, గోవా బృందం కుంబి డాన్సులు అద్భుతంగా ప్రదర్శించారు. ప్రతి ప్రదర్శన ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు కళ్ళ ముందు ఆవిష్కరించింది. తెలంగాణకు చెందిన గోండు జాతి నృత్య ప్రదర్శన ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. వారి వస్త్రధారణతో పాటు గిరిపుత్రుల జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ఉన్నత ప్రమాణాలతో విదేశీ విద్యను అందించడమే ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ధ్యేయమని సంస్థ చైర్మన్ అరవింద్ అరసవల్లి తెలిపారు. బీచ్ రోడ్లోని నోవటెల్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫేర్ 2022కు మంచి స్పందన వచ్చింది. కెరీర్ గైడెన్స్, యూనివర్సిటీ అసిస్టెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు వన్ స్టాప్ సొల్యూషన్గా ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నిలుస్తోంది. 13 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులను విదేశాల్లో ఉన్నత విద్యా సంస్థలకు పంపి వారి బంగారు భవితకు బాటలు వేస్తోంది. ఏడాదికి 500 నుండి 700 మంది విద్యార్థులు ఎక్సెల్లా నుండి విదేశాల్లో పేరొందని యూనివర్సిటీలకు వెళ్తున్నారు. బీచ్ రోడ్లోని నోవాటెల్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫేర్ 2022ను ఘనంగా నిర్వహించారు. ఎడ్యుకేషన్ ఫెయిర్లో కెరీర్ గైడెన్స్, అడ్మిషన్ కౌన్సిలింగ్, వీసా గైడెన్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. యుఎస్ఏ, కెనడా, సింగపూర్ వంటి 8 దేశాల్లో తమ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు వన్ స్టాప్ సొల్యూషన్గా తమ సంస్థ నిలుస్తోందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
హలో అండి, మేము ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాము. మనకు వచ్చేసరికి యూఎస్ అండ్ కెనడాలో అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ గురించి మొత్తం చూసుకుంటాం అనమాట. ఇంకోటి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్కి యూఎస్ఏలో కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ యూఎస్ఏ, కెనడా, యూకే అన్ని కంట్రీస్లో మనం యూనివర్సిటీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వైజాగ్లో ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేసిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే, చాలామంది స్టూడెంట్స్ కోర్సెస్ చేసిన తర్వాత యూఎస్లో కానీ, కెనడాలో కానీ, యూకేలో కానీ ఏ కోర్సెస్ చేయాలి, ఏ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కోసం మనకి ఇక్కడ అప్రాక్స్ 20+ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అనేది విజిట్ అయ్యారనమాట. సో స్టూడెంట్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది జరుగుతుంది. అండ్ ఎక్సెల్ కన్సల్టెన్సీ వచ్చి మనకు 13+ ఇయర్స్ అవుతుంది ఇది పెట్టి. అండ్ మోర్ దెన్ 10,000+ యూనివర్స్ని పంపిస్తూ ఉంటాం. అండ్ ఎవ్రీ ఇంటేక్ మాకు ఒక గోల్ మాట. అండ్ ఎవ్రీ పర్సన్కి ఎండ్ టు ఎండ్ ప్రతిదీ ప్రొవైడ్ చేయాలని. హియర్ కమింగ్ టు ఈ ఫెయిర్కి వచ్చేసరికి వన్ టైం సొల్యూషన్ ప్రోగ్రామ్ మాట. అంటే ఎవరైనా స్టూడెంట్ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం డైరెక్ట్ రిప్రజెంటేటివ్తో మాట్లాడి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఒకసారిగా. అండ్ ఈ ఫెయిర్ ప్రతి దగ్గర జరుగుతుంది. విజయవాడ, గుంటూరు, వైజాగ్ అని ప్రతి దగ్గర జరుగుతుంటుంది. అండ్ ఇప్పుడు నా వైజాగ్ నోటల్ ఫెయిర్లో అవుతుంది. మన ఎక్సెల్ బ్రాంచెస్ అనేవి విజయవాడలో మనకి స్టార్ట్ చేశారు. 13 years బ్యాక్ స్టార్ట్ చేశారు. విజయవాడ మన బేస్ ఆఫీసు. హైదరాబాద్లో 4 branches ఉన్నాయి. అండ్ ఈవెన్ గుంటూరులో కూడా మనకు బ్రాంచ్ ఉంది. ఫ్రమ్ 13 years వీఆర్ జస్ట్ డూయింగ్ స్టడీ అబ్రాడ్ ప్రాసెస్. లైక్ మనకి 10,000+ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఎవ్రీ ఇంటేక్ మన అరౌండ్ 250 స్టూడెంట్స్ని పంపిస్తున్నాము ఈజీలీ. మన 3 intakes వీఆర్ సెలెక్షనింగ్ అరౌండ్ 500 to 700 స్టూడెంట్స్ అవుతున్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ వైజాగ్లో పెట్టడానికి ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వెళ్ళాలి అని ఆశ ఉంది తప్ప వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది లేదు. సో దట్ వాట్ వీ వాంటెడ్ టు చేంజెస్, లైక్ మన ప్రాపర్ గైడెన్స్ అనేది మనకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడానికి అని చెప్పి ఈ వైజాగ్ ఫేర్ అనేది స్టార్ట్ చేసామండి. ఈవెన్ ఇక్కడ కాలేజెస్తో కూడా అసోసియేట్ అయ్యి వీఆర్ జస్ట్ కండక్టింగ్ ద సెమినార్స్ అండ్ ఎవ్రీ. So it's been great working here. So we have been serving students from many years, and students are very happy. We have a very big student community connect over there. Mostly I can say students from Andhra and Telangana do prefer, because the kind of approach what they get once they are there, it might be in their accommodation, it might be the job, or it might be the student living in hostel life. It's been very good, great connect over there. Students are also very happy. So happy to be the part of Concordia University and happy to be part of this fair. So it's been a long way of serving here. So I wish coming days also we can go more and more and ahead. అబ్రాడ్ స్టడీస్ సంబంధించినటువంటి సంస్థ ప్రసాద్ గారు, వాళ్ళ పిల్లలు రమేష్ గారు, సాయితేజ గారు వైజాగ్ బ్రాంచ్ని చేస్తున్నారు. మీరుగా మనం వెనుకబడిన ఉత్తరాంధ్రలో విదేశీ విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు సహకరించి అక్కడ బాగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని మళ్ళీ వచ్చి ఉత్తరాంధ్రకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో మన విజయవాడ, హైదరాబాద్ వెళ్లకుండా వైజాగ్లో పెట్టారు. ఇప్పటికే పెట్టిన 6 నెలల్లో సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది. మరింత మీడియా సహకారంతో ఈ ప్రాంతంలో వెనుకబడిన విద్యార్థులు ఏదైతే ఉన్నత విద్యకు వెళ్ళాలనుకుంటారో ఈ ఎక్సెల్ మీడియా సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఉత్తరాంధ్ర జర్నలిస్ట్గా తెలియజేస్తాం. ప్రపంచ స్థాయి మేటి యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించాలని కలలు కనే విద్యార్థులకు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నిజం చేసి చూపిస్తోంది. ఎందరో విద్యార్థులు ఉన్నత విద్యను విదేశాల్లో అభ్యసించి మంచి స్థానాల్లో స్థిరపడుతున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సాయి కుమార్, మేనేజర్ దివ్య, ప్రతినిధులు బోయపాటి శివవరప్రసాద్, ఎంఆర్ఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. టెట్ పై అవగాహన కల్పించేందుకు అవేర్నెస్ సెమినార్ను నిర్వహించనున్నామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి, విజ్ఞాన కేంద్రం కోశాధికారి పద్మనాభరాజులు తెలిపారు. డాబా గార్డెన్స్ లో మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రీసోర్స్ పర్సన్ గా హాజరై అవగాహన కల్పిస్తారని చెప్పారు. నైపుణ్యం ఉన్న వారితో నామమాత్రపు రుసుముతో శిక్షణ ఇచ్చి మెటీరియల్ కూడా ఇస్తున్నామని తెలిపారు. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. కార్యదర్శి ప్రభుత్వం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనేటువంటి 3 విషయాలపై లక్ష్యాలుగా కలిగి ఉంది. దానిలో భాగంగానే ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగార్థులుగా టెట్ ఎగ్జామ్కి అపీర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మరియు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం 2 కలిసి సంయుక్తంగా ఇక్కడ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని జరిగింది. ముందుగా ఒకరోజు పూర్తిగా
టెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశంపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఒకరోజు కేఎస్ లక్ష్మణరావు గారు గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చి పూర్తిగా అవగాహన కల్పించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, ఈ లలిత కాలనీ, డోర్ నెంబర్ 29-13-13 ఇక్కడ ఉన్న ఈ విజ్ఞాన కేంద్రానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ 8501033883 రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి, అలాగే 9949824434, అలాగే 9502177536 ఈ నెంబర్లకి కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషను ఇక్కడ ఈ కేంద్రంలో వచ్చి రిజిస్ట్రేషను చేసుకోవచ్చు. అలాగే భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ నెల 14న జరగనున్న 3వ టీ20 మ్యాచ్కు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 1487 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మ్యాచ్ను చూసేందుకు వచ్చే వారి వాహనాల పార్కింగ్కు 11 చోట్ల స్థలాలు కేటాయించామని అన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నామని చెప్పారు. స్టేడియంలోకి ఎలాంటి బాణాసంచా సామాగ్రి, స్నాక్స్, వాటర్ బాటిల్స్ ను అనుమతించబోమని అన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో దీనికి సంబంధించి సుమారు 27,000 మంది కెపాసిటీ ఉన్న స్టేడియం. దానికి 1487 మంది పోలీస్ పర్సనల్ని, వివిధ స్థాయిలో ఉన్న పోలీస్ పర్సనల్ని బందోబస్తు వినియోగిస్తున్నాం. ఇందులో 991 మంది లా అండ్ ఆర్డర్ నుండి, అదేవిధంగా 496 మంది ట్రాఫిక్ నుండి వినియోగిస్తున్నాం. ఈ ట్రాఫిక్ వచ్చేటప్పటికి ముఖ్యంగా 11 పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మేజర్ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఈ లంకెలపాలెము, ఎన్ఏడి, అడవివరము, హనుమంతువాక, మారిక వలస, విశాఖ వ్యాలీ, అనంతపురం వై జంక్షన్ దగ్గర హెవీ వెహికల్స్కి ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రికెట్ వీక్షించడానికి, మ్యాచ్ వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ట్రాఫిక్ని వాళ్ళు సకాలంలో స్టేడియం చేరుకోవడానికి అనుగుణంగానే ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వేరే వేరే పార్కింగ్స్లో ఈ విఐపీస్కి ఏ పార్కింగ్ సెంటర్, పార్కింగ్ గ్రౌండ్ ఏ, బి, అదేవిధంగా వైజాగ్ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వారికి ఈ సాంకేతిక కాలేజ్ గ్రౌండ్, పోలిశెట్టి వేణుగోపాల్ ప్రైవేట్ సైట్, జీవీఎంసీ పార్కు, ఇటువంటి కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మన డీటెయిల్డ్గా ప్రెస్ నోట్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాము. అదేవిధంగా వారికి ఈజీగా స్టేడియంకి రీచ్ అవ్వడానికి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, పార్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి ఎటువంటి మార్గం ఉంది అని చెప్పి తెలియజేయడానికి కూడా ఇన్ఫర్మేషనరీ సైన్ బోర్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము హజ్ ప్రయాణం అనేది జీవితంలో ఓ వరమని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ లాజం సభ్యులు మహ్మద్ ఇమ్రాన్లు అన్నారు. హజ్ యాత్రకు వెళ్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణం సాఫీగా సాగాలని యాత్రికులకు పలు సూచనలను చేస్తూ హజ్ కమిటీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం, వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. గడిచిన 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా ఈ యాత్ర జరగలేదని, ఇప్పుడు హజ్ యాత్రకు వెళ్లడం సంతోషంగా ఉందని అన్నారు. అన్ని రంగాల్లో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించాలని కోరారు. ప్రభుత్వం హజ్ యాత్రకు సాయం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెహమాన్, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శులు గౌస్, ఫారూకీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ హజ్ వ్యాక్సినేషన్ మరియు తర్బియత్ అంటే ట్రైనింగ్ క్యాంప్ కోసం చివరి క్యాంప్ ఇది. మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో చివరిగా విశాఖపట్నం ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ విశాఖపట్నానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి హజ్ యాత్రికుల కోసం వ్యాక్సినేషన్ మరియు ఈ తర్బియత్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. అలాగే ఈ హజ్ 2022 గాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విశాఖపట్నానికి చెందినటువంటి 44 మంది హజ్ యాత్రికులు 28వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ నుండి వెళ్ళనున్నారు. అలాగే ఈ హజ్ యాత్రికుల కోసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం 3 లక్షల ఆదాయం కలిగినటువంటి 3 లక్షలకు తక్కువ ఆదాయం కలిగినటువంటి వారికి 60,000 రూపాయలు, అలాగే అబౌవ్ 3 lakhs ఉన్న వారికి
30,000 రూపాయలు ఇస్తుంది. ఇది భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి పథకం. అంటే నవరత్నాల స్కీమ్లో యాడ్ చేసి ఇది ముబారక్ బాద్ దేతాం. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్న హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ కార్యక్రమము ఈ యొక్క యాసిన్ హజ్ కమిటీ ద్వారా బయలుదేరుతున్నారు. వీళ్ళందరూ కూడా మన విశాఖపట్నం నుంచి గత 15 ఏళ్లుగా స్వతహాగా ఈ యాసిన్ హజ్ కమిటీ వాళ్ళు హజ్ యాత్రికులకు ఎప్పుడు కూడా చేయూతనిస్తూ వాళ్ళ సొంత నిధులతో వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్న ప్రతి ఒక్క హజ్ యాత్రికులు కూడా శుభాభినందనలు తెలియ. భారత్ బాక్సింగ్ క్లబ్ కోచ్ మురళీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నడుపూర్ హై స్కూల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. బీజేపీ గాజువాక కర్ణంరెడ్డి నరసింగరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. 45 రోజులుగా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది క్రీడాకారులకు ఉచితంగా బాక్సింగ్ లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కిలాని ముసలయ్య, జీలకర్ర భువనేశ్వరి, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. నడుపూర్ హై స్కూల్లో భారత్ బాక్సింగ్ క్లబ్ సీనియర్ కోచ్లు వెంకటరెడ్డి గారు, మురళి గారు, వెంకట గారు, మిగతా సీనియర్ కోచ్లు అందరూ కలిసి 150 మంది విద్యార్థులకు బాక్సింగ్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా 150 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో 2 ఖేలో ఇండియా కూడా సెలెక్ట్ అవడం చాలా ఆనందించేస్తున్న విషయం. మరి సీనియర్ కోచెస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రీడాకారులందరినీ ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా భారతీయ జనతా పార్టీ పెదగంటాడ మండలాధ్యక్షులు శ్రీ కిలారి ముసలయ్య గారి ఆధ్వర్యంలో ఈ క్రీడాకారులందరికీ బటర్ మిల్క్, బిస్కెట్ ప్యాకెట్స్, గుడ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి పిల్లలందరూ కూడా చదువుల్లో బిజీ పడుతూ వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఇలా సీనియర్ కోచ్లు ముందుకు వచ్చి వాళ్ళకి చదువులతో పాటు ప్రతిరోజు కనీసం 1 గంట ఇలా కరాటే కానీ, కిక్ బాక్సింగ్ కానీ, బాక్సింగ్ కానీ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆత్మవిశ్వాసంతో పాటు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే రోజు గంట వ్యాయామం అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తించి పిల్లలకి రోజు 1 గంట బాక్సింగ్ లో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఖేలో ఇండియా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు తర్వాత జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి. హెడ్లైన్స్ మరోసారి. ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే మోడీ సర్కారు లక్ష్యం. పీఎంఏవై ఉజ్వల పథకం లబ్ధిదారుల ముఖాముఖిలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సింథటిక్ డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. యువత మత్తుకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్న సిపి శ్రీకాంత్. గిరిపుత్రుల సంస్కృతికి అద్దం పడుతున్న నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్. సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్న కళా బృందాలు. ఎక్సెల్ ఎడ్యుకేషన్ ఫేర్ కు విశేష స్పందన. ఉన్నత ప్రమాణాలతో విదేశీ విద్యను అందించడమే లక్ష్యమన్న ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరవింద్ అరసవల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.